రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు సంబరంగా జరిగాయి. ఈ నేపథ్యంలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతోత్సవాన్ని విజయనగరం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో జయంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఒక చిన్న కుగ్రామంలో అట్టడుగు వర్గంలో జన్మించిన అంబేద్కర్ విద్య ద్వారానే నేడు ప్రపంచ ప్రజల జేజేలను అందుకుంటున్నారని కొనియాడారు. విద్య, సమానత్వం, సాంఘిక న్యాయం, మహిళల హక్కుల కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. ప్రభుత్వం చాలా అవకాశాలు అందరికీ ఇస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఈక్వాలిటీ అంటే సమన్వయం తీసుకురావాలని, సోషల్ జస్టిస్ తీసుకురావాలని, ఎడ్యుకేషన్లో అవ్వచ్చు, ఎంప్లాయ్మెంట్లో అవ్వచ్చు, వెల్ఫేర్లో అవ్వచ్చు, అన్ని రీతుల్లో కూడా దెర్ ఈజ్ ఏ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీవన్. దాన్ని కల్పించినటువంటి సూత్రధారులు, కాన్స్టిట్యూషన్ ఎవరైతే రాశారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకప్పుడు మనలో నుంచి వెళ్ళిన వాళ్ళే. ఒక చిన్న గ్రామం నుంచి ఆయన వెళ్ళిన వ్యక్తే. మరి ఈరోజు దేశ విదేశాల్లో కూడా ఆయన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే దానికి మూల కారణం ఎడ్యుకేషన్, చదువు. అంటే ఈరోజు ప్రపంచ యావత్తు ఆయన గుర్తించి, ఆయన అభినందించి ఈరోజు కలెక్టర్ వేదికలో కూడా ఆయన్ని గుర్తు చేసుకుంటూ, స్మరిస్తూ ఈరోజు స్కూళ్ళు, కాలేజ్ అందరూ వస్తున్నారంటే ఆయనకున్నటువంటి ఔన్నత్యాన్ని తీసుకొచ్చింది చదువు. ఈరోజు అలాంటి చదువు అందరికీ వచ్చేలాగా, ప్రతి విద్యార్థికి చదువుకునే అవకాశం కల్పించే విధంగా, ప్లస్ ప్రతి విద్యార్థి కూడా వాళ్ళకున్న సోషల్ ఎకనామిక్ కండిషన్ ప్రకారంగా వాళ్ళకి ఉన్నత స్థితిలో వచ్చేలాగా రిజర్వేషన్ కల్పించడం. ఏదైనా ఇప్పుడు మన ఎస్సీ కార్పొరేషన్ చెప్పినట్టుగా ప్రతి ఎస్సీ కార్పొరేషన్ అవచ్చు, బీసీ కార్పొరేషన్ అవచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఒక సమన్వయం జరిగి ఒక అవకాశం కల్పించే విధంగా ఈరోజు కాన్స్టిట్యూషన్ రాసినటువంటి అంబేద్కర్ గారు ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకి ఆదర్శం. ఎందుకంటానంటే ఈరోజు నేను బీసీ కింద వచ్చాను, ఒక రిప్రజెంటేషన్ ఈరోజు మినిస్ట్రీలో ఉన్నానంటే వీళ్ళందరికీ, బీసీ సోదరులందరికీ కూడా ఒక వాయిస్. ఎందుకంటే వీళ్ళ తరఫున నేను మాట్లాడాల్సిన అవకాశం నాకు కల్పించింది, కాన్స్టిట్యూషన్లో కల్పించింది అప్పటి అంబేద్కర్ గారు.